ఈ భూమండలం మొత్తం కూడా భగవంతుడు చాలా చాకచక్యంగా సృష్టిస్తాడు, రూపకల్పన చేశాడు. చెట్లు చేమలు అనేకమైనటువంటి సృష్టించిన అందులో మానవుని కూడా అతి మిక్కిలి విషంగా సృష్టించడం జరిగింది. వారిలో ఒక్కొక్కరిలో కూడా అనేకమైనటువంటి నైపుణ్యతను ఉన్నట్టుగా సృష్టించాడు. అవును గురువుగారు, బాగానే ఉన్నది. మరి కుంటివాళ్ళు గూళ్ళు వాళ్ళు ఉన్నారు కదా, పూర్వజన్మ సంస్కారం ప్రకారంగానే వాళ్ళందరికీ ఉన్నా కూడా వాళ్ళు కూడా ఆటల పోటీలు, మరి కలెక్టర్లుగాను పోటీల్లో బంగారు పతకాలు సాధించట్లేదా? కాబట్టి ప్రతి మనిషిలో కూడా అనేకమైనటువంటి నైపుణ్యం ఉండేట్లుగానే సృష్టిస్తాడు. ఏ విధంగా మనకు మర్రి చెట్టు ఒక బీజం ఉంది చూసారా, అది ఎంత చిన్నగా ఉన్నా కూడా దాని యొక్క చెట్టు ఎంత విశాలంగా ఉన్నదో ఆ ప్రకారంగా మానవుని యొక్క నైపుణ్యం కూడా ఆ విధంగా విస్తరించాలి.